ఊపు అంతటి సెంటు తినేద్దరు అనుకో. రాని రాని స్వామి ఎక్కడి నుంచి వస్తాడో ఏ చేస్తాడో అడుగుతానో రాని కడిగా స్వామి. ఇంత కళాహీనముగా ఉండే కారణమేమి? తుఫాను వచ్చింది స్వామి. నా దేవి ఎచ్చోటనున్నదో పిలువము. నువ్వులో నువ్వు నేనా స్వామికి పురుగు పరుగు లాగా ఉంది. ఎక్కడ పిలుస్తాను నేను పిల్లలు. నేను పిలుచుకుంటాను. నీకు కావాలంటే నువ్వు పిలుచుకో. పిలుచుకుంటాను. కావాలంటే పిలుచుకో. పిలుచుకుంటాను. పిలుచుకో. దేవి పార్వతి అమను భవాని శంకరి అమను దేవి పార్వతి. దేవి ఎక్కడున్నావా? గ్రూప్లో రుక్కుంటారు. చాలా రోజులు అయ్యింది. అమ్మగారు కాబరైపోయి గురిపెట్టాం. అమ్మ స్వామికి అంత బేగా టచ్అప్ చేయకూడదు. స్వామి ఎక్కడి నుంచి వచ్చినావు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, నీ పరిస్థితి నీ లెక్క నిలదీసి అడుగుతావా? చాలే చాలే నాకేమో లేదు. స్వామి ఇన్ని దినములైంది నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళబోతుందో చెప్పండి. ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు అమ్మగారు పోవేసి ఎక్కడికి వెళ్ళావు, నీ పరిస్థితి పరిచయం చూస్తావు. ఇలా చూసుకోండి పని స్వామి. ఎంత తక్కువ చేస్తాను కానీ ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు. స్వామి నిజమైన గది మంది చోటుకి వెళ్ళలేదు. అమ్మగారు తెలీదు. స్వామి ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేదు. అబద్ధం ఆడకు. అబద్ధం ఆడలేదు. చూడకు నువ్వు వెళ్ళలేదు. ఏం చెయ్యలేదు. మరి ఎలాగెండి పండుగ అయితే ఇలాగెండి పండుగ వేటి కాదు. ఎక్కడికి వెళ్ళకపోతే ఎప్పుడు కానండి స్వామి ఇన్ని దినములైంది నన్ను విడిచిపెట్టిపోయారు. అవును. మీరు ఎచ్చోటికి వెళ్ళారు ముందు నిజం చెప్పండి, లేకుండా నా మీద ఉంటాయి. నేను ఎచ్చోటికి వెళ్ళలేదు. నువ్వు ఎచ్చోటికి వెళ్ళాలని నా మీద ప్రమాణకం చెయ్యి. అమ్మగారు కదా స్వామి. మరి నా మాట నమ్మడం లేదు. నీకు ఎన్ని మాయలు ఉన్నాయి.